నిన్నటి రోజున ఎస్సీ వర్గీకరణ బిల్లు పాస్ కావడం ఆనందదాయకమని వేములవాడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తిప్పపూర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం బస్టాండ్ నుండి వేములవాడ పురవీధుల్లో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి వేములవాడలో అంబేద్కర్ చౌక్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఎస్సీ వర్గీకరణకు సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండిరాజు, వైస్ చైర్మన్ కనిగిరపు రాకేష్, పట్టణ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, నాయకులు కూరగాయల కొమరయ్య, నాగుల విష్ణు, అన్నారం శ్రీనివాస్, పుల్కం రాజు, కొలకాని రాజు, అక్కనపల్లి నరేష్, గుర్రం తిరుపతి, దుర్గం పరశురాం, నాగుల మహేష్, కుమ్మరి శేఖర్, లింగంపల్లి కిరణ్, షేక్ సాబీర్, మర్రిపల్లి రాజు, వస్తాద కృష్ణ, మహేష్ గౌడ్ తదితరులు ఉన్నారు. ఎలక్షన్ కన్నా ముందు రాహుల్ గాంధీ గారు పాదయాత్రలో భాగంగా మనకు హామీ ఇచ్చిన ప్రకారం ఏంది అంటే వర్గీకరణ, బీసీ వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ కానీ అదేవిధంగా మన విద్య, వైద్యం, ఉద్యోగం అందరికీ వర్తించాలని, వర్గీకరణ కావాలని హామీ ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఉపకులాలందరికీ మొదటిగా జైభీములు తెలియజేసుకుంటూ గత 3 దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణకై ఎంతోమంది పోరాటం చేసి మరణించినారు. వాళ్ళ ఫలితంగానే ఈరోజు ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని నిన్నటి రోజున శాసనసభలో, శాసన మండలిలో చట్టభద్రత చేసి చట్టం కల్పించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారికి మా తెలంగాణ ఎస్సీ మాదిగలందరి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిన్నటి రోజు పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు దామోదర నరసింహ గారు 30 ఏళ్ళ సొంది పోరాటం చేస్తున్న ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టడం జరిగింది. దానికి సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు యనమల రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే 30 ఏళ్ళ సొంది పోరాటం చేస్తే కూడా ఎవరు కూడా ఎస్సీ వర్గాన్ని పట్టించుకోవడం లేదు. కాబట్టి నిన్నటి రోజు ఎస్సీ వర్గీకరణ పెద్దలు దామోదర నరసింహ గారికి మరియు దానికి సహకరించిన ఎమ్మెల్యేలకు, మంత్రులకు మరియు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన రాగానే ఇలా మొన్న బీసీ వర్గాన 42%, ఇవాళ ఎస్సీ వర్గీకరణ ఇక ముందటికి కూడా ఇంకా 4 సంవత్సరాలన్నర తప్పకుండా ఇవి ఉంటుంది. ఎలక్షన్లకు ముందు ఇచ్చిన మాట ప్రకారంగా ఒకటి తర్వాత ఒకటి అమలు చేస్తున్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిన్న బీసీలు అయితేనేది, మొన్న బీసీలు అయితేనేది, నిన్న ఎస్సీ ఉపకులాలు అయితేనేది బిల్లు పాస్ చేసినందుకు మా ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి మా కాంగ్రెస్ పట్టణ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇక్కడికి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ అందరూ ఈరోజు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ తీసి పండుగ వాతావరణం ఉంది వేములవాడ పట్టణంలో. వాళ్ళకు చెప్పేది ఒకటే, మీ పింఛన్లు బాకీ ఉన్నాం, అవి తొందరనే ఇస్తాం. ఎవరు చెప్పినా కళ్ళబొడ్లి మాటలు చెప్తారు, మీరు ఉద్రేక పడద్దు. ఒకటి తర్వాత ఒకటి చేసే ప్రభుత్వం మాది. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చిండు, లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు దాచుకున్నారు. మా ప్రభుత్వం అప్పులు చేస్తలేదు. ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటే వచ్చే ప్రభుత్వం, మేధావి వర్గం మాది. కాంగ్రెస్ పార్టీ అంటేనే మేధావి వర్గం. కాబట్టి దయచేసి ప్రజలు ఎవరి కలబలి మాటలు చెప్తే వాళ్ళ మాటలు నమ్మద్దు. కౌన్సిలర్లే గెలిపించాలని అందరినీ వేడుకుంటూ అందరికీ నమస్కారం.